వారం రోజుల కింద మన చిన్న బాబు అభిజిత్ రెండో తరగతి చదివే పిల్లగాడు ఏదైతే వీడియో తీసి రేవంత్ తాతయ్య మా కాలనీకి రోడ్ వేయండి, మల్లారెడ్డి తాతయ్య మా కాలనీకి రోడ్ వేయండి అని చెప్పేసి ఏ విధంగా అయితే తన అభ్యర్థనాన్ని వేడుకున్నాడో స్థానిక ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని వేడుకున్నాడో అదే విషయంపై ఈరోజు మేము ఆ కాలనీకి వచ్చి ఆ అబ్బాయిని మేము రెండు విషయాలు మాట్లాడదామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. ఒక నిమిషం. ఏం పేరు పెట్టండి? పేరు విశ్వజిత్. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? ఎవరైనా చెప్పినా నువ్వే తీసినావా? నువ్వే తీసినావు. కింద పడ్డావు నువ్వు? ఎవరు పడ్డారు? నువ్వు, మమ్మీ పడ్డావు. చూడండి, ఇంత చిన్న పిల్లలకున్న ఒక విజ్ఞత కానీ తెలివి కానీ నాకు తెలిసి మన జవహర్ నగర్ పాలక సంస్థ కానీ అదేవిధంగా స్థానిక ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ లేకపోయిందన్న విషయం ఈడ స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఈ యొక్క రెండో క్లాస్ అదే విశ్వజిత్ అనే ఈ పిల్లోడికి ఉన్న జ్ఞానం కానీ ఆ దేవుడు కొంచెమైన వాళ్ళకు ప్రసాదిస్తే, కొద్దిగా ఆ దేవుడు వాళ్ళకు ప్రసాదిస్తే మనం ఈ రోడ్లు మన జవహర్ నగర్ దయచేసి మా యొక్క మేయర్ గారు కానీ అదేవిధంగా డిప్యూటీ మేయర్ కానీ మేము ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పేసి అత్యంత తొందరలో ఇలాంటి జవహర్ నగర్లో ఇలాంటి ఈ 90 బస్తీలలో ఎన్నో కాలనీలలో ఇలాంటి చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. ఇది ఒకటే సమస్య కాదు, ఇది ఒకటే డివిజన్లో సమస్య కాదు, 28 డివిజన్లో 28 సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క సమస్యలని మీరు తొందరగా నియంత్రిస్తారని చెప్పేసి కోరుకుంటాం. ఇదే విషయమై మేము మా స్థానిక ఎంపీ మొన్న ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ గారికి ఈ విషయంపై మేము వినతి పత్రం ఇస్తామని చెప్పేసి మేము మా యువమోర్చా తరఫున, భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున మేము మా ఈటల రాజేందర్ గారికి వినతి పత్రం ఇచ్చి మీ యొక్క సమస్యకి అత్యంత తొందరలో పరిష్కారాన్ని చూపుతాము. అదేవిధంగా ఈ రోజు ఈ లక్ష్మీనరసింహస్వామి గుట్ట డెవలప్ అయింది, ఇన్ని రూములు నిలబడ్డాయి, ఇన్ని ఇల్లు ఉన్నాయంటే కారణం ఆ రోజు భారతీయ జనతా పార్టీ. అదే భారతీయ జనతా పార్టీ రోడ్డుకు పునాదికి కారణమైతుందని చెప్పేసి మేము 100% వాగ్దానం అయితే చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఈ యొక్క రోడ్ని అత్యంత సుందరంగా ఈ అసమర్థ కార్పొరేటర్, మేయర్, డిప్యూటీ మేయర్లతో కాకపోతే మేము చేస్తాం, ఇది మేము చేసి చూపిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. విశ్వజిత్ ఈ సమస్యను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి స్టేట్ మొత్తంలో మన ఎమ్మెల్యే గారు ఏదైతే మాట ఇచ్చారో జవహర్ నగర్ గుండకాయ అని చెప్పేసి తను మాట ఇచ్చాడు. గెలిచిన తర్వాత మేము రోడ్ వేపిస్తామని చెప్పి స్థానిక కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ వాళ్ళు మాటలు ఇచ్చి ఓట్ల కోసమే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 350, 470 మ్యాక్సిమం 470 ఓట్లున్నాయి, 470 ఇళ్ళున్నాయి ఇక్కడ. అటువంటి లక్ష్మీనరసింహస్వామి కాలనీలో ఒక డ్రైనేజీ లేదు, వీధి లైట్లు లేవు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ గత 3 నెలల నుంచి మేము ప్రతి ఒక్క పేపర్లో కానీ వీడియోలలో కానీ న్యూస్లలో కానీ మేము ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క నాయకుడు స్థానికంగా కానీ మరియు బయట నుంచి ఎటువంటి నాయకుడు కానీ స్పందించలేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అసలు దృష్టి సారించకపోవడం అనేది నాకు చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు, 4 నెలల 5 నెలల పిల్లలు, సంవత్సరంలో పిల్లలు, మాకు ఒక అంగన్వాడీ లేదు, ఒక రేషన్ షాప్ లేదు. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబానికి అన్ని సమస్యలే. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి ఇక్కడ ఇదే కాలనీలో వికలాంగులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళ బండ్లు కూడా ఇక్కడ స్కిడ్ అయి పడిపోవడం జరిగింది. వాళ్ళను మేము హాస్పిటల్ తరలించడం కూడా మేము ప్రతి ఒక్క నాయకునికి తెలియడం జరిగింది. ఇదే విషయమై ఒక చిన్న పిల్లగాడు స్పందించి, 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి స్పందించి, రేవంత్ రెడ్డి తాతయ్య గారు మాకు ఉన్నటువంటి సమస్య, మేము స్కూల్కి పోతుంటే జారిపడము, దెబ్బలు తరగడము, యాక్సిడెంట్లు అవడం జరుగుతుంది, మా మీద దృష్టి పెట్టి ఈ సమస్యలు మీరు త్వరగా పరిష్కరించగలరని చెప్పి ఆ చిన్న అబ్బాయి ఆవేదన వ్యక్తం చేస్తే ఈ రోజుకి ఈ స్టేట్మెంట్ వచ్చేసి 5-6 రోజులు అవుతుంది. రాష్ట్రం మొత్తం సంచలనంగా మారినటువంటి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఎందుకు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? అంత దూరం పోకపోయినా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మారినటువంటి కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, మరి అదే డిప్యూటీ మేయర్ ఇదే రోడ్డు మీకు నడుస్తారు, మరి ఆయన కనపడట్లేదా? ఎందుకు ఈ సమస్యను వీళ్ళు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేడు? మా గోడు ఎవరు చెప్పుకోవాలి? ఇంకా ఇంత చిన్న పిల్లగాడి దగ్గర నుంచి మొదలు పెడితే వికలాంగులు 80-90 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధాప్యులు కూడా ఈ సమస్య మీద వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే పట్టించుకోలేకపోతున్నారు. దయచేసి ఇప్పటికి 5 రోజులు అవుతుందండి. 5 రోజుల నుంచి ఈ సమస్య లక్షల్లో తిరుగుతున్నది, లక్షల్లో వ్యూస్ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు జనాలు. అయినా సరే మీరు ఒక్క నిమిషం
ఒక్క నిమిషం కేటాయించి ఒక్కరోజు కేటాయించైనా సరే మీరు స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు మాట్లాడినారు. గెలిచిన తర్వాత అసలు ఇక్కడ కనపడతలేరు కదా, మళ్ళీ ఎట్లా ఈ రోడ్డు వేపిస్తామన్నారు, నెల రోజులలో రోడ్ వేపిస్తామన్నారు. ఆ రోడ్డు లేదు, మనుషులే కనబడతలేరు ఇక్కడ. ఎట్లా బతకాలి మేము? ఎవరు వేపిస్తారన్నారమ్మా? అది మల్లారెడ్డి గెలిస్తే ఆమె ఎవరు, ఆమె వచ్చి చెప్పింది అక్కడ, ప్రెస్ మీట్ కూడా పెట్టిరు కదా. మరి అలాంటప్పుడు మరి వచ్చి చేయాలి కదా. దత్తత తీసుకుంటారా ఏం తీసుకుంటారా ఏమో, మనుషులు ఏందో మరి నాకైతే అర్థం కాదు. కానీ రోడ్ మాత్రం కంపల్సరీ వేపియాలి. కొన్ని ఏళ్ళ నుంచి ఇదే అవస్థలు, ఇదే బాధలు, 6 సంవత్సరాల నుంచి ఇదే బాధ పడుతున్నా. బట్ నైట్లో ఏ టైము, ఇప్పుడు నేను డ్యూటీ బైక్ వస్తూ ఉంటా, ఏ టైం అనేది నేను చెప్పలేను. వస్తూ నైట్లో ఈ గుంతలు, ఈ రోడ్ల మీద వస్తూ నా బండి స్కిట్ అయ్యి కింద పడడం వల్ల కూడా కాళ్ళకు దెబ్బలు ఎన్నోసార్లు కింద పడ్డా. స్థానిక ప్రజలు కూడా నన్ను ఎన్నోసార్లు ఆదుకున్న టైంకి వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ దెబ్బ తగిలింది కాళ్ళు కూడా. రీసెంట్గా కూడా వచ్చినప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు కూడా స్కిట్ అయ్యి కింద పడ్డా. బట్ మా లక్ష్మణ కాళ్ళకి రోడ్డు అయిపోయాక రేవంత్ రెడ్డి గారిని చేతులెత్తి మరీ నమస్కరిస్తాను.